అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం మన వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో మనం ఆల్రెడీ 2 నెలలు పూర్తి చేసుకున్నాం కూడా. ఇది 1155వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ పి బాలకృష్ణారెడ్డి గారు, ఆయన చిన్నపిల్ల వైద్య నిపుణులు. ఆయన ఈ వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యత, మనం ఇమ్యునైజేషన్ అంటాం, పిల్లలందరికీ టీకాలు ఇస్తాం కదా, ఇమ్యునైజేషను. అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ నిజంగా చాలా అవసరం. పిల్లలకి ఏ పిల్లలకైతే చక్కగా అన్ని వేయవలసిన రీతిలో వేస్తే ఆ పిల్లల ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు డాక్టర్ల దగ్గరే కాకుండా ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని చేస్తుంది. అదే ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరికీ, పుట్టిన పిల్లలందరికీ ఇమ్యునేషన్ పద్ధతిలో సరైన పద్ధతి సక్రమంగా వేయించినట్లయితే వాళ్ళు చాలా జబ్బులు రావు. పూర్వకాలం పోలియో వచ్చేది, ఎంతోమంది అంగవైకల్యం ఉండేది. అలాగే పూర్వకాలం కోరిన దగ్గు ఇవన్నీ ఉండేవి. డిప్తీరియా ఉండేది, ఎంతమందో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు చాలా, అసలు పోలియో లేకుండా చేసేప్పుడు కనపట్లేదు. పోలియో అనేది లేకుండా పూర్వకం ఎంతమంది పిల్లలు అంగవైకల్యం వచ్చేదో. దీనివల్ల మనం నిర్మించగలిగాం కేవలం ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక 2 చుక్కలు వేయించడంతోనే ఆ ఆరోగ్యాన్ని కాపాడం. అలాంటిదిగా అంటే అవగాహన ఉన్నట్లయితే మన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ అవగాహన కావాలి. ఆ అవగాహన కలిగించడం కోసమే కృషి. ఇప్పటికీ ఇంకా చాలామంది తల్లులు వాళ్ళ పిల్లలకి వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో వాళ్ళు వైఫల్యం చెందుతున్నారు, సరైన విధంగా చేయించకుండా. అంచేత ఇవాళ ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమ్యునైజేషన్ అనేది. ఇప్పుడు ఓవర్ టు డాక్టర్ పి బాలకృష్ణారెడ్డి గారు, వారు మాట్లాడతాం కోరుతున్నాను. హలో ఎవ్రీవన్, అందరికీ ధన్యవాదాలు అండి. ఇవాళ మెయిన్ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి వ్యాక్సిన్స్ గురించి, అంటే వ్యాధి నిరోధక టీకాలు, దాని యొక్క ప్రాముఖ్యత, మనం ఎందుకు వేయించుకోవాలి. ఇప్పుడు మామూలుగా మనకి షెడ్యూల్లో ఉండే వ్యాక్సిన్స్, అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉండే వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి, గవర్నమెంట్లో లేనివి కొన్ని ఉంటాయి. సో అవి ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటాము. ఆప్షనల్ వ్యాక్సిన్స్ వేయించుకోవాలా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి ఇవాళ మనము చర్చించుకుందామండి. సో ఇవాళ మనము మెయిన్ టాపిక్స్ వచ్చేసండి, అసలు వ్యాక్సిన్స్ అంటే ఏంటి, వ్యాక్సినేషన్ టెక్నిక్ అంటే దాన్ని ఎలా వేయాలి, 2 మామూలుగా మనకి ఐఏపీ, అంటే ఇప్పుడు పిల్లల్లో ఐఏపీ షెడ్యూల్ అని వస్తుంది, దాని గురించి. తర్వాత ఒక్కొక్క వ్యాక్సిన్ దాని ఇంపార్టెన్స్. అవి కాకుండా మీకు మామూలుగా పిల్లలు ఈ పీడియాట్రిషియన్స్ చెప్పేది ఏంటంటే ఇవి ఆప్షనల్ వ్యాక్సిన్స్ అండి, ఎక్స్ట్రా కాస్ట్ అవుతాయి, గవర్నమెంట్లో కాకుండా. సో అవి నిజంగా వేయించుకోవాలా, వేయించుకుంటే దానికి మన పిల్లలకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దీని గురించి మనం ఇవాళ చర్చించుకుందాం. సో మామూలుగా వ్యాక్సిన్ అనేది ఏంటి అంటే కనుక అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పార్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. అంటే ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏమన్నా వైరస్ కానీ దాన్ని మనము కిల్డ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్, 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయండి. లైవ్ వ్యాక్సిన్స్ ఒకటి. లైవ్ వ్యాక్సిన్ అంటే బ్యాక్టీరియా అనేది, అంటే ఇట్ విల్ బి లైవ్. కిల్డ్ అనేది మామూలుగా చనిపోయిన బ్యాక్టీరియా, దాన్ని మన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే వచ్చే ఇమ్యూన్ రెస్పాన్స్, దాన్నే మనం మామూలుగా వ్యాక్సినేషన్ అంటాం. కానీ అది ఇవ్వటం వల్ల పిల్లల్లో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. అదే మామూలుగా మనకి ఆ ఇన్ఫెక్షన్ వస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా రాకుండా ఉండదని మనం వ్యాక్సిన్ అంటాం. సో దాంట్లో మనకి లైవ్ వ్యాక్సిన్, కిల్డ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయండి. లైవ్ వ్యాక్సిన్స్ వచ్చేసి బీసీజీ, ఓపీవీ, మీసిల్స్, వ్యారిసెల్లా అంటే చికెన్ పాక్స్ది. కిల్డ్ వచ్చేసి మన హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి, మన డిటిపి, టెటనస్, టైఫాయిడ్ వ్యాక్సిన్, న్యూమోకోకల్, హిప్ వ్యాక్సిన్, ఇవన్నీ మనకి దాంట్లో కిల్డ్ వ్యాక్సిన్స్ కిందకు వస్తాయి. సో దాంట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రోటీన్ కాంజుగేటెడ్ పోలీసాక్రిలేట్ వ్యాక్సిన్స్ అని 2 ఉంటాయండి దాంట్లో. ఇవి కిల్డ్ వ్యాక్సిన్స్, దాని మీద అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు. సో మామూలుగా మనకి రెస్పాన్స్, అంటే లైవ్ వ్యాక్సిన్స్ ఇస్తే వచ్చే రెస్పాన్స్ ఏంటి పిల్లల్లో, కిల్డ్ వ్యాక్సిన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఏంటి అంటే కనుక లైవ్ వ్యాక్సిన్స్ ఇస్తే మనకి డోసెస్ అనేవి తక్కువ అవసరం పడతాయండి. ఇప్పుడు బీసీజీ ఉంది, బీసీజీ మనకు 1 డోస్ ఇస్తే సరిపోతుంది. అలాగే మీసిల్స్, అది కూడా సింగిల్ డోస్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే దానివల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా వస్తుంది. ఎందుకంటే ఆర్గానిజం అనేది మనం లైవ్గా ఇంజెక్ట్ చేస్తాము, దానివల్ల మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది ఒక్క సింగిల్ డోస్తే. కానీ కిల్డ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే యూజువల్గా ఆ ఇచ్చిన దగ్గర లింఫ్ నోడ్స్ అని ఉంటాయండి, వాటిని మాత్రమే స్టిమ్యులేట్ చేస్తాయి. అండ్ దే రిక్వైర్ రిపీటెడ్ డోసెస్ టు మెయింటైన్ ద ఆప్టిమమ్ యాంటీబాడీ లెవెల్. అంటే రోగనిరోధక శక్తిని మెయింటైన్ చేయడానికి మనము 3-4 డోసులు ఇస్తూ ఉండాలి.
సో టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు చేతులు మనం శుభ్రంగా కడుక్కోవటం, సపరేట్ నీడిలు, సపరేట్ సిరంజ్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా మామూలుగా ఇదివరకు కాలంలో ఏంటంటే గ్లూటియల్ రీజన్ అంటే పిల్లల మీద ఇచ్చేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు అలా చేయట్లేదు. మామూలుగా మనకి పిల్లలకి ఇక్కడ తొడ దగ్గర ఇస్తున్నాము ఒకవైపు, ఇంకొక వైపు, రెండోది చేతి దగ్గర. తర్వాత వ్యాక్సిన్ ఇచ్చాక మనం కొంచెంసేపు ప్రెషర్ పెట్టాలండి. అలానే గట్టిగా ఒత్తకూడదు, జస్ట్ కొంచెంసేపు ప్రెషర్ పెట్టి తర్వాత తీసేసేయాలి. ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి. అది అయ్యాక మనం నీడిలో సిరంజ్ని డిస్కార్డ్ సేఫ్లీగా చేయాలి. సో మెయిన్ వ్యాక్సిన్స్ అనేది దాంట్లో కోల్డ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యాక్సిన్స్ని స్టోర్ చేయటం యూజువల్గా సేఫ్ జోన్ వచ్చేసి 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్లో మెయింటైన్ చేస్తాము. దానికి మనకి డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఉంటాయి. యూజువల్గా మనకి వ్యాక్సిన్ క్యారియర్స్ చూస్తారు. మీరు మామూలుగా PHCs కానీ అట్లా వెళ్తే, లేదా ఇంటి దగ్గరికి వచ్చిన నర్సులు కానీ చూస్తే వ్యాక్సిన్ క్యారియర్ బాక్స్లో తెచ్చుకుంటారు. లేదా మీరు హాస్పిటల్స్కి వెళ్తే రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అలా కాకుండా టెంపరేచర్ మానిటరింగ్ డివైజెస్ ఉంటాయి. ఇది మామూలుగా మనకి డొమెస్టిక్ రెఫ్రిజిరేటర్ వ్యాక్సిన్ స్టోరేజ్లో. సో యూజువల్గా మనము వ్యాక్సిన్ స్టోరేజ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, క్లినిక్ సెటప్స్లో ఇలా పెడతాము ఆ పర్టికులర్ లేయర్స్లో. ఎందుకంటే కనుక ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర మనకి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. మనకు ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క వ్యాక్సిన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూస్తే కనుక డైల్యూంట్ లోయర్ సైడ్లో కింద ఫ్రిడ్జ్లో చివరి దగ్గర డైల్యూంట్ అంటే కనుక మామూలుగా వ్యాక్సిన్స్ కొన్ని మనకి పౌడర్ రూపంలో వస్తాయి, కొన్ని ఆల్రెడీ డైల్యూట్ అయి వస్తాయి. సో ఆ డైల్యూంట్ అనేది కింద మాత్రమే ఉండాలి. ఎప్పుడు డోర్స్ దగ్గర సైడ్కి ఏది ఉండకూడదు ఫ్రిడ్జ్ డోర్స్లో. సో మామూలుగా మీరు వ్యాక్సిన్ దగ్గర చూస్తే కనుక మీరు పిల్లలకు వేయించేటప్పుడు వ్యాక్సిన్ వైల్ మానిటర్ ఒకటి ఉంటుందండి. మీరు అక్కడ చూస్తే కనుక మధ్యలో ఉన్న బాక్స్, అక్కడ ఏదైతే బ్లూ కలర్ సర్కిల్ చుట్టూతా మధ్యలో ఒక తెల్ల రంగు బాక్స్ ఉందో స్క్వేర్ షేప్లో, అది వైట్ కలర్లో ఉంటే కనుక స్టేజ్ 1 ఇది మంచిదని. కొంచెం కలర్ తగ్గినప్పటికీ కూడా స్టేజ్ 2 కూడా గుడ్, ఇట్ కెన్ బి యూజ్డ్. వేరే స్టేజ్ 3 అంటే మీరు పూర్తిగా కలర్ మారిపోయింది, లేదా 4th స్టేజ్ అంటే పూర్తిగా కలర్ బ్లాక్ అయిపోయింది అన్నప్పుడు మనం ఆ వ్యాక్సిన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి యూజ్డ్. సో మీరు మామూలుగా పిల్లలకి వ్యాక్సిన్ వేయించడానికి వచ్చినప్పుడు అంగన్వాడీ వర్కర్స్ కానీ లేదా హెల్త్ నర్సెస్ కానీ మీరు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరుగా సొంతగా చూసుకోవచ్చు ఇది. సో కొన్ని వ్యాక్సిన్స్ అనేవి ఫ్రీ సెన్సిటివిటీ ఉంటాయండి. హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది మోస్ట్ అన్నిటికంటే ఫ్రీ సెన్సిటివ్. మెయిన్ ఏంటంటే ఇది ఇంపార్టెన్స్ ఎందుకంటే కనుక ప్రతి వ్యాక్సిన్కి మనం ఐస్ ప్యాక్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ B వ్యాక్సిన్ అనేది మనకి జస్ట్ -0.5 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే బాగా సెన్సిటివ్ ఉంటుంది. సో దానికి మనం డీప్ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టడం చేసిన ఐస్ ప్యాక్ మీద పెట్టిన ఐస్ ప్యాక్ మీద టెంపరేచర్ మనకి యూజువల్గా -20 డిగ్రీస్ అలా ఉంటుంది. సో అలా పెట్టకూడదు. సో కొన్ని వ్యాక్సిన్స్ లైక్ DPT కానీ, టెటనస్ కానీ, హెపటైటిస్ B కానీ మనం ఐస్ ప్యాక్ మీద పెట్టకూడదు, మామూలుగా పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక వెనకాల వైపు ఈ ఫ్రిడ్జ్లో మీకు చూస్తే DPT అనేది మధ్యలో ఉందండి. సో మనం వ్యాక్సిన్స్ వేసుకోవడానికి కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎప్పుడు మనం వ్యాక్సిన్ వేయించుకోకూడదు. కొంతమంది పిల్లలు అనుకోని కారణాల వల్ల కొంతమందిలో ఎలర్జీస్ లాగా ఉంటాయండి. ఒకవేళ ప్రీవియస్ డోస్ అప్పుడు మనం చూస్తూ ఉంటాం న్యూస్ ఛానల్స్లో, మామూలుగా పిల్లలకు వ్యాక్సిన్ వేయించుకోవటం టీకా వికటించింది అని. దాంట్లో ప్రతి కారణము వ్యాక్సిన్ పాడైపోయిందో లేకపోతే మీకు ఇందాక చూపించినట్టు ఆ కలర్ మారిందో అని అంటారు. కానీ అదొక్కటే కారణం కాదు. కొంతమంది పిల్లలు ఎనాఫైలాక్టిక్ రియాక్షన్స్ లాగా వస్తాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు, కొంతమందికి చేప పడదు, కొంతమందికి చికెన్ పడదు, కొంతమందికి గుడ్డు పడదు. అలాగే కొంతమందికి ఆ వ్యాక్సిన్కి వచ్చే రియాక్షన్కి కూడా మనకు వ్యాక్సిన్ వికటించే అవకాశం ఉంటుంది. రెండుకు మనం మామూలుగా అన్నిటికంటే ప్రాబ్లం వ్యాక్సిన్ ఏంటంటే DTP వ్యాక్సిన్ అండి. పిల్లల్లో వేసేది అది 6, 10, 14 వారాలకు వేస్తాము. అది వేసినప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లల్లో మనకి మెదడువాపు వ్యాధిలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు కొంతమందిలో వేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనో సప్రెసివ్స్ అంటే మన పుడుతూనే మన రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలకి అంటే HIV బార్న్ మదర్స్ ఉంటారు కదండి, అంటే ఆల్రెడీ వాళ్ళకి HIV ఉంటుంది. సో వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఆల్రెడీ వాళ్ళు ఇమ్యూనో సప్రెసివ్ స్టేట్లో ఉంటారు. అలాగే కొంతమంది పుట్టుకతోనే వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉండే కొన్ని జబ్బులు ఉంటాయండి. సో అలాంటి పిల్లల్లో లైవ్ వ్యాక్సిన్స్ అంటే మీకు ఇందాకే చెప్పాను, లైవ్ వ్యాక్సిన్స్ అంటే మనం లైవ్ బ్యాక్టీరియాను వైరస్ను మనం శరీరంలోకి ఇస్తాము. సో కాబట్టి వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి మనం అది ఇవ్వకూడదు. అది తప్పితే మామూలుగా మనం అడిగే క్వశ్చన్ ఏంటి, మా బాబుకి జ్వరం ఉంది వేయించవచ్చా, జలుబు ఉంది, దగ్గు, ఇవేమీ ప్రాబ్లం కాదండి. జలుబు దగ్గు ఉన్నప్పటికి కూడా మనం వేయించవచ్చు. సో ఇది మన షెడ్యూల్ అండి. ఇప్పుడు మీకు హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇచ్చే వ్యాక్సినేషన్ షెడ్యూల్. మీరు ఇక్కడ కలర్స్ చూస్తే కనుక కింద ఉండే బ్లూ కలర్ ఉంది కదండి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, మెనింగోకోకల్, జపనీస్ ఎన్కెఫలైటిస్, కలరా, రేబిస్, ఎల్లో ఫీవరు, PSV, న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్. ఇవన్నీ స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే ఇస్తామండి. లాస్ట్లో ఉన్న 7 వ్యాక్సిన్స్ బ్లూ కలర్లో ఉన్నవి. పైన
పైన ఉన్న ఎల్లో కలర్ అనేది మన రికమెండెడ్ ఏజ్ అండి. మామూలుగా పుట్టినప్పటి నుంచి బర్త్ 6 వీక్స్, 10 వీక్స్, 14, 6 మంత్స్ నుంచి 18 సంవత్సరాలు వచ్చేదాకా ఏ వ్యాక్సిన్స్ వేస్తామనేది మనకు ఉంటుంది. దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క వ్యాక్సిన్ గురించి, స్పెషల్ సిచ్యువేషన్స్లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ గురించి, ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటే ఇప్పుడు దాని ఆప్షనల్ వ్యాక్సిన్స్ న్యూమోకోకల్ అవన్నీ ఇప్పుడు ఆప్షనల్ వ్యాక్సిన్స్ కిందకు వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇదివరకు రోటా వైరస్ అనేది మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన వ్యాక్సిన్, ఇప్పుడు మన గవర్నమెంట్లోనే రోటా వైరస్ అనేది ఇంక్లూడ్ అయిపోయిందండి. హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అది కూడా ఒకప్పుడు మనకి ప్రైవేట్లో పర్చేస్ చేయాల్సిన వ్యాక్సిన్, ఇప్పుడు అది కూడా గవర్నమెంట్లో మనకి అవైలబుల్ ఉంది. న్యూమోకోకల్ ఒక్కటి ఇప్పుడు మనకి ఇంకా గవర్నమెంట్లో అవైలబిలిటీ లేదు. అవి కాకుండా టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ అవన్నీ కూడా మనకి గవర్నమెంట్లో అవైలబిలిటీ లేవు. సో దీస్ ఆర్ ఆల్ ఆప్షనల్ వ్యాక్సిన్స్. సో ఆప్షనల్ వ్యాక్సిన్స్ వేయించాలా, ఏ స్పెషల్ సిచ్యువేషన్స్లో నేను చెప్పిన లిస్ట్లో వ్యాక్సిన్స్ వేయించాలనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. సో ఐఏపీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ బర్త్ అప్పుడు వచ్చేసి పుట్టిన పిల్లలకి కంపల్సరీ బీసీజీ, ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బి ఫస్ట్ డోస్ వేయించాలండి. తర్వాత 6 వీక్స్కి డిటిపి, ఐపీవీ అంటే పోలియోలో 2 ఉంటాయండి. నోటి ద్వారా వేసేది ఇందాక సార్ చెప్పినట్టు ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇంకోటి ఐపీవీ అంటే ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. అంటే దీంట్లో ఇది కిల్డ్ వ్యాక్సిన్ అనమాట. దీన్ని మామూలుగా మనము ఇంజెక్షన్ రూపం ద్వారా ఇస్తాము, ఓరల్ అనేది మన నోటి ద్వారా. హిబ్, హెపటైటిస్, రోటా వైరస్ అనేది మామూలుగా మనకి పిల్లల్లో డయేరియా కోసం ఇచ్చే వ్యాక్సిన్ అండి. ఇది కంపల్సరీ. ఒకప్పుడు ఆ రోటా వైరస్ వ్యాక్సిన్ రాక చాలామంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అది వచ్చాక మనకి డయేరియా వల్ల అయ్యే డెత్తులు చాలా తగ్గాయి. సో రోటా వైరస్ అనేది ఇప్పుడు కంపల్సరీ రికమెండెడ్. నెక్స్ట్ పీసీవీ. ఆ పీసీవీ ఏంటంటే న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాము. సో మెయిన్ వీటిలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక పుట్టిన పిల్లలకు కంపల్సరీ బీసీజీ వేయించాలండి. ఓపీవీ, హెపటైటిస్ ఈ 6, 10, 14 వీక్స్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్లో నేను చెప్పినవన్నీ వేస్తున్నారు ఎక్సెప్ట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్. అది ఎందుకు ఇంపార్టెన్స్ అనేది మనం ఒక్క వ్యాక్సిన్ డిస్కస్ చేసినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ 9 మంత్స్ అప్పుడు వచ్చేసి మళ్ళీ ఓపీవీ సెకండ్ డోసు, ఎంఎంఆర్. తర్వాత ఇప్పుడు 9 to 12 మంత్స్కి టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలండి. నెక్స్ట్ 12 మంత్స్కి హెపటైటిస్ ఏ, 15 మంత్స్కి మనకి ఎంఎంఆర్, వ్యారిసెల్లా వ్యాక్సిన్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ లిస్ట్. సో ఇండివిజువల్ వ్యాక్సిన్స్ అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ బీసీజీ వ్యాక్సిన్. ఇందాక చెప్పినట్టు బీసీజీ ఇస్ లైవ్ వ్యాక్సిన్. మామూలుగా అది పుట్టిన పిల్లలకు వేస్తాము. అది వేయటం వల్ల మనకి ఫ్యూచర్లో అనుకోని కారణాల వల్ల ఏమన్నా టీబీ వచ్చినప్పటికీ కూడా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ అంటే మెదడువాపు టీబీ ఉంటుందండి. ఊపిరితిత్తులో చాలా సివియర్గా వచ్చే టీబీ, దాన్ని మిలియరీ టీబీ అంటాము. వీటన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేస్తాం. 50 to 80% ఎఫికసీ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఈవెన్ మనము ఒక్కొక్కసారి మనకు తెలియదు, అంటే ఇప్పుడు మదర్స్కి కూడా వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ అని తెలియకుండానే వాళ్ళకి డెలివరీ అవుతుంది, మనకి బేబీ అనేది బయటకు వస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా మనం ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ మదర్స్కి కూడా న్యూబార్న్ పీరియడ్లో మనం టీబీ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. సో మామూలుగా బీసీజీ ఏంటంటే ఒకే ఒక్క కామన్ మిస్టేక్ ఏంటంటే మనం చేసేది బీసీజీ వ్యాక్సిన్ డైల్యూట్ వస్తుంది, అంటే పౌడర్ రూపంలో వస్తుంది. అది మామూలుగా నార్మల్ సెలైన్తో డైల్యూట్ చేయాలి. వ్యాక్సిన్ డైల్యూట్ చేయడానికి 2 వాడతామండి, ఒకటి డిస్టిల్ వాటర్, ఒకటి 2 నార్మల్ సెలైన్. ఈ వ్యాక్సిన్ మాత్రం పర్టికులర్గా నార్మల్ సెలైన్తోనే డైల్యూట్ చేయాలి. ఈ ఇంట్రాడర్మల్ రూట్ అంటే చర్మానికి ఇస్తామండి. ఇది మామూలుగా కరెక్ట్గా ఇస్తే కనుక మనకి స్కార్ అనేది మనకి బొబ్బలాగా ఫామ్ అవుతుంది ఇనీషియల్గా ఫస్ట్ 6 నుంచి 12 వారాలు. నెక్స్ట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. దీంట్లో మనకి మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక దాంట్లో 3 టైప్స్ ఉంటాయి, 1, 2, 3. సో ఒకప్పుడు ఏంటంటే మనకి పోలియో ఇచ్చినప్పటికీ కూడా పోలియో వ్యాక్సిన్ వల్ల రియాక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం వాడుతున్న స్ట్రెయిన్స్ అండ్ టైప్స్ ఏంటంటే 1 and 3 వ్యాక్సిన్స్ అండి. మోనోవాలెంట్ ఓపీవీ ఆర్ బైవాలెంట్ ఓపీవీ. ఓపీవీ మనకి యూజువల్గా బర్త్ అప్పుడు 6, 10, 14 వీక్స్కి 16 to 24 మంత్స్ అండర్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఇప్పుడు అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ మనం ఆల్రెడీ హాస్పిటల్లో వేపిస్తున్నాం కదా, మళ్ళీ సపరేట్గా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కండక్ట్ చేస్తాం. అది అప్పుడు వేయించుకోవాలా, అసలు ఎందుకు వేయించుకోవాలి? ఎన్ఐడి అంటే మనం ఇప్పుడు మామూలుగా పల్స్ పోలియో అనేది ఏంటంటే నేషనల్ ఇమ్యునైజేషన్ డేట్ అని గవర్నమెంట్ వాళ్ళది రికగ్నైజ్ డేట్స్ ఉంటాయి. తర్వాత సబ్ ఎన్ఐడీస్ అని ఉంటాయండి, అంటే ఇప్పుడు బీహార్ కానీ రాజస్థాన్ కానీ కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా పోలియో అవుట్ బ్రేక్ అని కాదు, కానీ వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళల్లో. సో ఆ వైల్డ్ పోలియో వైరస్ని ప్రివెంట్ చేయడానికి మనం మామూలుగా వేయించుకునే ఓపీవీతో పాటు కంపల్సరీ ఈ పోలియో పల్స్ పోలియో కూడా మనం కంపల్సరీ తీసుకోవాలి. సో ఎప్పుడైనా సరే పల్స్ పోలియో పెట్టినప్పుడు ఇది కూడా తీసుకోవాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది అందరిలో ఉన్న కామన్ క్వశ్చన్. కామన్ డిఫరెన్స్ ఏంటంటే కనుక దీంట్లో స్ట్రెయిన్ వేరియంట్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి డోస్, దాంట్లో ఇప్పుడు మనకి ఒక వ్యాక్సిన్లో 10⁵ million యూనిట్స్ అని 10⁶ million యూనిట్స్ అని అలా డిఫరెన్స్ ఉంటుంది.
ఇచ్చే పోలియో వ్యాక్సిన్లో. సో దీంట్లో మనకి ఎక్కువ డోసు ఉంటుంది, స్ట్రెయిన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కంపల్సరీ మనం పల్స్ పోలియో వ్యాక్సిన్ ఎప్పుడు జరిగినప్పటికీ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి కంపల్సరీ వేయించాలి. 2 చుక్కలు వేస్తారండి నోట్లో దాన్ని. నెక్స్ట్ వేసే వ్యాక్సిన్ DTP వ్యాక్సిన్. ఈ మామూలుగా 6, 10, 14 వీక్స్ వేస్తాము. తర్వాత 2 బూస్టర్ డోసెస్ ఉంటాయి. 16 to 24 మంత్స్కి ఒకసారి, మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి. మామూలుగా ఇంకొకటి కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టెటనస్ మామూలుగా పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు టెటనస్ వ్యాక్సిన్ వేయించాలా అనేది ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది. సో టెటనస్ బూస్టర్స్ అనేవి యాక్చువల్గా మనం మళ్ళీ 10 ఏళ్ళకి ఒకసారి, 16 ఏళ్ళకి ఒకసారి రికమెండ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం 6, 10, 14కి వేయించాము, మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకసారి వేయించాము, 5 ఏళ్ళకి ఒకసారి మనం వేయిస్తాము. ఎందుకంటే ఆ షెడ్యూల్లో మనకు ఉంటుంది, మనకి డాక్టర్ గారు కూడా చెప్తారు. అలాగే ఆ బూస్టర్ డోస్ కూడా రికమెండ్ అయితే మనకి ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో మామూలుగా నేను చెప్పినట్టు మెయిన్ ఈ వ్యాక్సిన్ ఒక్కటే మనకు కొంచెం ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేస్తే కొంతమంది పిల్లల్లో జ్వరం వస్తుంది, కొంతమంది పిల్లల్లో ఆ ఇచ్చిన సైట్ దగ్గర తొడ దగ్గర కానీ అట్లా వాపు రావటము, కొంచెం రెడ్నెస్, స్వెల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇదివరకే చెప్పుకున్నాను, ఇందాక ఒకసారి మెన్షన్ చేశాను కూడా. మామూలుగా వ్యాక్సిన్ వికటించడం అనేది వ్యాక్సిన్ యొక్క ప్రాబ్లం ఒక్కటే కాదు, ఒక్కొక్కసారి పిల్లల్లో రియాక్షన్స్ రావచ్చు, ఒక్కోసారి మెదడువాపు వ్యాధిలాగా రావచ్చు, అది కూడా కారణం ఉంటుంది. సో నెక్స్ట్ వ్యాక్సిన్ హెపటైటిస్ B వ్యాక్సిన్ అండి. హెపటైటిస్ B అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ వెరీ ప్రివెంటబుల్ డిసీజ్ మనం చిన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక. ఎందుకంటే మామూలుగా ఒకసారి హెపటైటిస్ B అనేది ఏంటంటే అది ఇంకా క్యారియర్ స్టేట్లో, అంటే మన శరీరంలో జీవితకాలం అది అలా ఉండిపోతుంది, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే. సో మనం చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కనుక మనకి దానివల్ల చాలా ఉపయోగాలు. ఒకటి, హెపటైటిస్ Bతో వచ్చే క్రానిక్ హెపటైటిస్ జబ్బు అని ఏదైతే ఉంటుందో దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యి దానికి ఇంకా ట్రీట్మెంట్ అనేది ఉండదండి. మన జీవితకాలం ఇంకా దాంతో ఇదవటం తప్పితే ఏముండదు. సో మళ్ళీ ఫైనల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలా వెళ్ళాల్సి ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ లాంగ్. సో దానికి ప్రివెన్షన్గా మనం హెపటైటిస్ B వ్యాక్సిన్ వేసుకుంటే సరిపోతుంది. సో యూజువల్గా దాని షెడ్యూల్ వచ్చేసి బర్త్ అప్పుడు 6, 10, 14 వీక్స్కి వేపిస్తాను నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం. డోస్ వచ్చేసి 0.5 ml ఇంట్రామస్కులర్. 18 సంవత్సరాల కంటే ఎక్కువ పిల్లలు అయితే కనుక 1 ml ఇస్తాం. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి MMR వ్యాక్సిన్. యూజువల్గా అది 0.5 ml ఉంటుందండి. దాంట్లో మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఉంటాయి. అంటే మామూలుగా మమ్స్ అంటే ఇక్కడ మనకి గొంతు కింద వాపులాగా వస్తుంది కదండి. మీజిల్స్ అంటే మామూలుగా 2 రకాలు, చికెన్ పాక్స్ అంటే అమ్మవారు, మీజిల్స్ కూడా అమ్మవారు లాంటిదే. దానికి కూడా మనకి ఒళ్ళంతా దద్దులు రావటము, జ్వరము ఇవన్నీ వస్తాయి. సో మామూలుగా దానికి 2 డోసెస్ ఉంటాయండి. ఇది కూడా కంపల్సరీ రికమెండెడ్. ఫస్ట్ డోస్ వచ్చేసి 9 నెలలప్పుడు, రెండో డోస్ వచ్చేసి 15 నెలలకి. మెయిన్ ఈ వ్యాక్సిన్ అండి. హిప్ వ్యాక్సిన్ ఇప్పుడు కంపల్సరీ వేయించుకోవాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు మామూలుగా మేము చూస్తున్న వయసు పిల్లలు, ఇప్పుడు 6 నెలల పిల్లలు కానీ, సంవత్సరం పిల్లలు కానీ, 9 నెలల పిల్లలు కానీ, వాళ్ళలో కామన్గా వచ్చే మెదడువాపు వ్యాధి కానీ, నెమ్ముక్ కానీ, మోస్ట్ కామన్ ఆర్గానిజం హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ B. హిప్ అంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా టైప్ B అని, దాన్నే మనం వ్యాక్సిన్ అని చేస్తున్నాం. సో అదొకటి కంపల్సరీ రికమెండ్. అది కూడా మనకి 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి కంపల్సరీ వేయించాలి. మళ్ళీ ఒక బూస్టర్ డోస్ ఒకటి ఉంటుంది, అది 15 నుంచి 18 నెలలప్పుడు ఉంటుంది. అది మనకి చార్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది. దీనివల్ల ఎఫికసీ మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ 90 to 100%. సో ఒకసారి అది వేపిస్తే ఆల్మోస్ట్ మనకి 95% మంది పిల్లల్లో మెదడువాపు వ్యాధి ఈ జబ్బు వల్ల అయితే రాదు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టు రోటా వైరస్ అండి. ఒకప్పుడు ఈ వ్యాక్సిన్ లేక ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఈ పర్టికులర్ వైరస్ వల్ల. దీంట్లో మామూలుగా ఇది నోటి మందే అండి వేసేది. మామూలుగా రోటా టెక్ అని అంటాము, రోటా రిక్స్ అని అంటాము. 2 రకాలు ఉంటాయి దాంట్లో. ఒకటేమో 2 డోసెస్ వేస్తే సరిపోతుంది, ఇంకొకటి 3 డోసెస్ వేస్తాము. సో మామూలుగా ఏంటంటే మనకి 3 సార్లు వేస్తాము, 6, 10, 14 వీక్స్ వేస్తాము. మీరు షెడ్యూల్ చూస్తే కనుక ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు 6 వారాలకి వేసి 10 వారం డోస్ మిస్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా ఏం కాదు. ఇంటర్వెల్ బిట్వీన్ డోసెస్ 4 నుంచి 8 వారాలు అయినప్పటికీ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లాస్ట్ డోస్ బిఫోర్ 32 వీక్స్, అంటే యూజువల్గా 6 నెలల లోపల మనం వేయాలండి. 6 నెలలు దాటాక ఈ వ్యాక్సిన్ ఉపయోగం ఉండదు వేయించినా కూడా. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి మనకి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది లైవ్ వ్యాక్సిన్, ఇది ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. సో ఇది కూడా ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాము అలాంగ్ విత్ ఓరల్ పోలియో వ్యాక్సిన్. దీనికి కూడా కన్వర్షన్ రేట్స్ మీరు చూస్తే కనుక 90 to 100%. ఇది కూడా మనం 6, 10, 14 వారాలకు వేస్తామండి. ఇప్పుడు మనం గమనిస్తే కనుక DTP కానివ్వండి, హిబ్ కానివ్వండి, ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ కానీ, వీటన్నిటికీ బూస్టర్ డోసెస్ ఉంటాయి. అవి యూజువల్గా మనకి 15 నుంచి 18 నెలల పిల్లల్లో ఉంటాయి. సో ఆ టైంలో మనం కంపల్సరీ గుర్తుపెట్టుకొని మన డాక్టర్తో చెక్ చేసుకొని ఆ వ్యాక్సిన్ షీట్ అనేది ఎప్పుడైనా సరే, ఇవన్నీ మనకి ఎవరికైనా సరే మానవ మాతృలకు గుర్తుండదు, డాక్టర్స్కే గుర్తుండదు, మానవ మాతృలకు ఇంకా కష్టం. సో పిల్లల విషయంలో వాళ్ళకి ఒక చార్ట్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసి
స్టిక్కర్స్ అతికిస్తారండి. యూజువల్గా ప్రతి వ్యాక్సిన్ అయ్యాక వ్యాక్సిన్కి ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ అతికించి డేట్ రాసి డాక్టర్ చేత సైన్ పెట్టించుకోండి. సో మనం ఆ వ్యాక్సిన్ తీసుకుందాం అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ డేట్ అనేది వాళ్ళ డాక్టర్ గారు మెన్షన్ చేస్తారు దాని మీద డేట్తో సహా ఆ షీట్ మీద. సో దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డోస్ ఎప్పుడు వేయించాలనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది, మనం మర్చిపోకుండా ఉంటాం. ఇది ఎందుకు అంటే కనుక ఒకప్పుడు ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేసే పిల్లల్లో కూడా పోలియో జబ్బు వచ్చిందండి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి అది వ్యాప్ అంటే వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలైటిక్ పోలియోమిలిటిస్ అండ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ అంటే వ్యాక్సిన్తో పాటుగా వ్యాక్సిన్ జతగా ఇవి రెండు ప్రివెంట్ చేయడానికి మనకి ఓపీవీ ఐపీవీ రెండు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకు వచ్చే టాపిక్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అండి. ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటే మీకు వచ్చే కామన్ క్వశ్చన్, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ చెప్తారు ఈ వ్యాక్సిన్ సపరేట్గా దొరుకుతుందండి, మీకు ఇష్టం అనుకుంటే వేయించవచ్చు, లేదు అనుకుంటే లేదు, ఈ కాస్ట్ ఇంత అని. జనాల్లో ఉండే కామన్ మైత్ ఏంటంటే కనుక ఆ డబ్బులు ఏదో డాక్టర్కి వస్తున్నాయనో లేదా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, ఇవి కామన్ మైత్స్ అండి. మైత్ అంటే అదే మూఢనమ్మకం. దాని యొక్క ఇంపార్టెన్స్ మెయిన్ ఇవాళ మనం తెలుసుకుంటే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు అవి నిజంగా వేయించాలో, వేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి. న్యూమోకోకల్ వ్యాక్సిన్ దాంట్లో మనకు ఉండేది ఏంటంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అంటాం. సో మామూలుగా మనం ఇందాక చెప్పుకున్నట్టు హిబ్ వ్యాక్సిన్ ఒకటి, హిబ్తో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్. సో పిల్లల్లో వచ్చే నెమ్ములు కానీ మెదడువాపు వ్యాధికి కానీ రెండు మేజర్ బ్యాక్టీరియా కారణం అవుతాయి. దాంట్లో హిమోఫిలస్ ఒకటి, ఇది స్ట్రెప్ న్యూమోనియా. మామూలుగా మనకు చూస్తాం పిల్లల్లో నెమ్ము చేరుకుంది, నీళ్ళు చేరుకున్నాయి. సో వీటికి ఒక్కొక్క కారణం, ఇది మేజర్ కాజ్. సో దీంట్లో రెండు రకాలు ఉంటాయండి. మామూలుగా మనకి న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, అది బ్రాండ్ నేమ్ ప్రివెనార్ అంటాము. సో దాంట్లో 13 స్ట్రెయిన్స్ ఉంటాయి. మనకు కాస్ట్ వచ్చేసి 3800 పడుతుంది. రెండోది పిఎస్వి అంటాము, అంటే పీసీవీ వేరు, న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్, అది కాస్ట్ మనకి 1800 అవుతుంది. సో మామూలుగా మనకి పీసీవీ అనేది 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో వేపిస్తామండి. యూజువల్గా రికమెండెడ్ డోస్ వచ్చేసి మనకి 6 వీక్స్కి, 10 వీక్స్కి, 14 వీక్స్కి, మళ్ళీ బూస్టర్ డోస్ వచ్చేసి 15 నెలల నుంచి 18 నెలల లోపల మామూలుగా మనకి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తాము. 0.5 ml ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వ్యాక్సిన్ ఏంటంటే న్యూమోకోకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్. దీని గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం, దానికి దీనికి గల తేడా ఏంటి అనేది. మామూలుగా కొంతమంది స్పెషల్ గ్రూప్స్ ఆఫ్ కిడ్స్ ఉంటారు, అంటే సికిల్ సెల్ డిసీజ్ అని అదొక మామూలుగా హెమటలాజికల్ అంటే రక్తానికి సంబంధించినటువంటి జబ్బు, నెఫ్రోటిక్ సిండ్రోమ్, దాంట్లో కూడా మనకి పిల్లల్లో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల పిల్లల్లో వాపు ఉండటము ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళలో స్పెషల్ గ్రూప్ కింద మనకి న్యూమోకోకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ ఆఫ్టర్ 2 years కొంతమందికి వేస్తాం. సో డిఫరెన్సెస్ చూస్తే కనుక మీరు టార్గెట్ పాపులేషన్, మనం ఫస్ట్ చెప్పిన 13 అనేది హెల్తీ చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. పీపీవీ 30 అనేది ఎట్ రిస్క్ పాపులేషన్, అంటే మోర్ దాన్ 2 years నుండి సికిల్ సెల్ ఎనీమియా కానీ లేదంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఉండి, అంటే కొంతమంది పిల్లలు చూస్తారు బాగా ఉబ్బిపోయి ఉంటారు, కిడ్నీ ప్రాబ్లం అని చెప్తారు. సో వాళ్ళల్లో డ్యూరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ, అంటే పీసీవీ 13 వేపించడం వల్ల మనకి లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ ఉంటుంది, పీపీవీ 30లో మనకి షార్ట్ టర్మ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో అవి రెండు మేజర్ డిఫరెన్సెస్ అనమాట, పీసీవీ 33 అండ్ పీపీవీ 23 వ్యాక్సిన్కి. నెక్స్ట్ ఇప్పుడు కామన్గా ప్రిస్క్రైబ్ చేస్తున్న వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్. ఇది కూడా మనకి ఆప్షనల్ వ్యాక్సిన్ లిస్ట్లోనే ఉంటుంది. దీంట్లో మనకి ఒకప్పుడు వాడే వ్యాక్సిన్ వచ్చేసి ఓరల్ టైఫాయిడ్, టైఫోరల్ ఉంటుంది, గవర్నమెంట్ అవైలబుల్ ఉంది. పిఐ క్యాప్సులర్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్, దాని బ్రాండ్ నేమ్ వచ్చేసి టైఫిమ్ బిఐ. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, దాన్ని టైఫీ బార్ అంటాము. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఒకప్పుడు పిల్లల్లో మనకి యూజువల్గా 2 సంవత్సరాల దాకా టైఫాయిడ్ జబ్బు అనేది మనం చూడలేదు. ఇప్పుడు కామన్గా మేము 6 నెలల పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం టైఫాయిడ్ జబ్బు అనేది చూస్తున్నాం. సో అందుకని ఐఏపీ రికమెండెడ్ డోస్ ప్రకారం ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వేయమని చెప్తున్నాము. యూజువల్గా సింగిల్ డోస్ వేయమని చెప్తున్నాము. నెక్స్ట్ వ్యారిసెల్లా వ్యాక్సిన్, మామూలుగా ఇది అదే అండి చికెన్ పాక్స్ అంటాం కదా అమ్మవారిది. సో మామూలుగా ఈ వ్యాక్సిన్ వచ్చేసి 2 doses ఆఫ్ రికమెండ్ చేస్తాము. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కనుక మామూలుగా మనకి హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో ఎవరైనా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ, లేదంటే ఇప్పుడు పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్తారు, ఎవరి పిల్లలకన్నా సరే కొంచెం అమ్మవారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని చూసినా వాళ్ళని పట్టుకున్నా వాళ్ళతో ఆడుకున్నా సరే మనకి అది ఇమీడియట్గా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈవెన్ డాక్టర్స్ కూడా చాలామందికి అటెండ్ అయ్యే పిల్లలకి చూసినప్పటికీ వాళ్ళకు కూడా అమ్మవారు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మామూలుగా రోగనిరోధక శక్తి ఉన్నవాళ్ళు కానీ, హెచ్ఐవి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు కానీ, స్టీరాయిడ్ మందులు వాడుతున్న వాళ్ళు కానీ, వీళ్ళందరిలో మనం కంపల్సరీ వ్యారిసెల్లా వ్యాక్సిన్ వేయించాలి. సో మామూలుగా 2 doses ఉంటాయి. ఫస్ట్ డోస్ వచ్చేసి 15 months అప్పుడు, సెకండ్ డోస్ వచ్చేసి 4 to 6 years. పోస్ట్ ఎక్స్పోజర్ అంటే ఒకసారి
మనం ముందు వేయించలేదు, ఆల్రెడీ దానికి ఎక్స్పోజ్ అయ్యామనుకున్నప్పటికీ కూడా మనం వితిన్ 72 hours ఆఫ్ ఎక్స్పోజర్, అంటే కంపల్సరీ ఆ వచ్చిన పిల్లవాడికో పిల్లకో అమ్మవారు ఉంది, మన బాబుకి కూడా, బాబుకి కానీ పాపకు కానీ వచ్చింది అనుకున్నప్పటికీ 3 daysలో వేయించుకోవచ్చు. ఒకవేళ మనకి అడాలసెంట్ గర్ల్స్, అంటే ఇప్పుడు 18 ఏళ్ళ అమ్మాయికి మనం ఆ వ్యాక్సిన్ ఇస్తున్నాము అంటే కనుక మేక్ షూర్ దట్ షీ ఈజ్ నాట్ ప్రెగ్నెంట్ అండ్ ఆ అమ్మాయి ఆ తర్వాత 4 వారాల పాటు కన్సీవ్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం కామన్గా చూసేది ఫ్లూ వ్యాక్సిన్. సో ఫ్లూ వ్యాక్సిన్లో మనకి 2 రకాలు ఉంటాయండి, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, లైవ్ వ్యాక్సిన్. ఇన్యాక్టివేటెడ్ అనేది మనం మామూలుగా ఇంట్రామస్కులర్, అంటే మామూలుగా మన చేతికి ఇంజెక్షన్ ద్వారా తీసుకునేది. ఇంకొకటి ఇప్పుడు లైవ్ వ్యాక్సిన్ కూడా వస్తుంది. లైవ్ వ్యాక్సిన్ అంటే మామూలుగా నేసల్ స్ప్రే కొడతాము. సో దాంట్లో 2 ఉంటాయి. సో డోస్ వచ్చేసి 0.5 ml వ్యాక్సిన్, ఇటువైపు 0.25 ml ఒక ముక్కు ఒక రంధ్రం వైపు, ఇంకొక రంధ్రం వైపు 0.25 ml మనకి సిరంజ్ స్ప్రే ద్వారా డివైస్ చేస్తామన్నమాట. సో యూజువల్గా దానివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ కొంతమందిలో ముక్కు బిగుతైపోవటము, రన్నింగ్ నోస్ రావటము, కొంతమందిలో కళ్ళు ఎర్రబడటము, ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మామూలుగా మనం కామన్గా తీసుకునే వ్యాక్సిన్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుంది లైవ్ వ్యాక్సిన్ గురించి, స్ప్రే రూపంలో మనం స్ప్రే చేసుకుంటాము. సో ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ వచ్చేసి మామూలుగా ఐఎం రూపంలో చేస్తాము. దాంట్లో డోస్ 2 ఉంటుందండి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల దాకా 0.25 ml ఇస్తాము. పెద్దవాళ్ళకు మనం 0.5 ml ఇస్తాము. యూజువల్గా లెస్ దాన్ 9 years, అంటే 9 సంవత్సరాల కంటే పిల్లలకు ఉన్నప్పుడు ఏంటంటే 2 డోసెస్ నెల, అంటే ఇప్పుడు ఒకసారి 8వ సంవత్సరం పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడు జనవరిలో వేపిస్తే ఫిబ్రవరిలో వేపిస్తే సరిపోతుందండి. అంటే ఒక నెల గ్యాప్ ఇచ్చి వేపిస్తే సరిపోతుంది. ఆ తర్వాత నుంచి మనకి సింగిల్ డోస్ సరిపోతుంది. అంటే 9 సంవత్సరాల కంటే ఉన్న పిల్లల్లో మనం 2 సార్లు వేపించినట్టయితే కనుక ఆ తర్వాత మనకి 9 సంవత్సరాల నుంచి సింగిల్ డోస్ వేపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. ఇది కూడా అండి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇందాక మాట్లాడుకున్నట్టు హెపటైటిస్ బి లాగా, కాకపోతే ఇది ఇంకా ఐఏపీ షెడ్యూల్లో కానీ రికమెండెడ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కానీ దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. బట్ ఇది కూడా మనకి కామన్గా మనం బయట తింటాము, బయట పిల్లలు అన్నాక ఈ రోజుల్లో కంపల్సరీ బయట మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండానే తింటాము సగం సార్లు. సో మన హెపటైటిస్ ఏ ఎక్స్పోజర్ అనేది చాలా కామన్. సో దీనికి బెటర్ 2 doses వ్యాక్సిన్ వేయించుకుంటే బెటర్. అండ్ యూజువల్గా మనకి 12 నెలల నుంచి వేస్తాము ఆ వ్యాక్సిన్. సో 12 నెలలకు ఒక డోసు వేస్తాము, తర్వాత 2వ డోసు 18 నెలలకు ఇంకో డోసు వేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి రేబీస్ వ్యాక్సిన్ అండి. ఇది మామూలుగా కుక్క కాటుకు వేసే వ్యాక్సిన్. దీన్ని మామూలుగా మనం ఏమనుకుంటామంటే కుక్క కరిచాకే వేసుకుంటాం కదా, దీన్ని ముందే వేయించుకోవాలనేది కామన్గా అందరికీ వచ్చే క్వశ్చన్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక మామూలుగా ఇప్పుడు పిల్లలు ఎవరన్నా ట్రైబల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, గిరిజన ప్రాంతంలో ఉండేవాళ్ళు కానీ, లేదా ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏమన్నా ఎక్కువ పిచ్చి కుక్కలు ఉన్నాయి, లేదా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు, తర్వాత పశువుల డాక్టర్ల దగ్గర ఉండేవాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో, వీళ్ళలో మనం ఇండికేట్ చేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మెయిన్ మనకి ఇప్పుడు ఒకవేళ కుక్క కరిచాక మనకి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని వేస్తాము. సో ఒకసారి మనం రేబీస్ వ్యాక్సిన్ ముందే వేయించుకుంటే కనుక దాని తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ వేయించుకోవాల్సిన అవసరం అయితే రాదు. మళ్ళీ కుక్క కరిచాక మనకి ఎలాగైతే ఇదివరకు బొడ్డు చుట్టూ 7 ఇంజెక్షన్ అనేది ఉందో ఇప్పుడు 7 బదులు 5 వేస్తున్నాం. బట్ స్టిల్ 5 అనేది కంపల్సరీ వేయించుకోవాలి, ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా వేయించుకోవాలి. దాని బదులు మనకి ఇది 3 doses వేయించుకుంటే సరిపోతుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అట్ సేమ్ టైం మనకి 5 doses వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 3 doses వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెనింగోకోకల్ వ్యాక్సిన్. మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనకి మెనింగోకోకల్ వ్యాక్సిన్ ఇది కూడా ఒకప్పుడు చాలామంది పిల్లల్లో అంటే మెదడువాపు వ్యాధిలో ఎర్రగా మచ్చలు రావటము, ఒక్కసారి జబ్బు వస్తే వితిన్ 2-3 రోజుల్లోనే పిల్లలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయండి. బట్ ఇండియాలో ఇప్పటికీ ఉంది, బట్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫామ్. అంటే కొంతమంది పిల్లలు వస్తుంది, అది ఎలా వస్తుంది అనేది మనము చెప్పలేము. సో వాళ్ళల్లో రికమెండెడ్ పీపుల్కి మనకి మామూలుగా 1 డోస్ వేస్తాం 11 నుంచి 12 ఏళ్ళ పిల్లల్లో, తర్వాత మళ్ళీ 16 ఏళ్ళ పిల్లలకు 1 డోస్ వేస్తాం. కరెంట్ ఐఏపీ రికమెండేషన్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండ్ చేస్తుంది అయితే కనుక కంపల్సరీ కాంజుగేట్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని. నెక్స్ట్ మెదడువాపు వ్యాధికి పిల్లల్లో చాలామంది మనం చూస్తాం, జ్వరం వచ్చి మామూలుగా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మెదడువాపు వ్యాధి వచ్చింది, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, ఫిట్స్ వస్తుంది, వెంటిలేటర్ మీద పెట్టాము, ఇలా మామూలుగా మనం చూస్తుంటాం.
సో దాంట్లో ఏంటంటే మెదడువాపు వ్యాధి అప్పటిదాకా రాలేదు కదా, ఇప్పుడు సడన్గా ఎలా వచ్చిందని. సో మెదడువాపు వ్యాధి ప్రివెన్షన్కి మనం ముందు అనుకున్నట్టు హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా ఒకటి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి, అలాగే ఈ జపనీస్ ఎన్కెఫలైటిస్. కానీ జపనీస్ ఎన్కెఫలైటిస్ అనేది మామూలుగా మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. మామూలుగా సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, యూజువల్గా ఉత్తరప్రదేశ్, అస్సాము, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రదేశాలకు మీరు అలా ఎప్పుడైనా వెళ్తారు. సో వెళ్ళినప్పుడు మనకు ఆ ప్రాంతంలో ఎక్స్పోజర్ అయితే కనుక మనకి పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాని బదులు బెటర్ మనం జపనీస్ ఎన్కెఫలైటిస్ వ్యాక్సిన్ అనేది వేయించుకుంటే ఉత్తమం. సో యూజువల్గా అది 2 డోసెస్ వేస్తామండి, 9 మంత్స్కి ఒకసారి, 18 మంత్స్కి ఒకసారి. అది డిపెండ్స్ అనమాట. అంటే మనం ఏదైనా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అలా అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ దిస్ వ్యాక్సిన్. అంటే ఎండమిక్ ఏరియాస్ అంటే ఆ పర్టికులర్ కొన్ని ప్రదేశాల్లో ఉత్తరప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్, మెయిన్ కేరళ, కర్ణాటక అంటే మన చుట్టుపక్కల ఉంది కాబట్టి మనం ఆ పర్టికులర్ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే బెటర్. నెక్స్ట్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అండి. ఇది మామూలుగా కంపల్సరీ వేయించుకోమని చెప్తాము. ఈ వ్యాక్సిన్ కూడా దీంట్లో 2 ఉంటాయి మనకి, క్వాడ్రివాలెంట్, బైవాలెంట్ అని. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక మనకి లేడీస్లో వేస్తామండి ఈ వ్యాక్సిన్. దీనికి ఏంటంటే మామూలుగా మనం పెద్దవాళ్ళు అయ్యాక చూస్తాం సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి అవన్నీ వస్తుంటాయి. సో మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి వేపిస్తే మనకి 99% ఎఫికసీ ఉంటుంది, ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా. లేదా మనకి సెక్చువల్లీ ఎక్వైర్డ్ డిసీజెస్ అంటే జెనైటల్ వార్డ్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా డిసీజెస్ కూడా మనం ఈ వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు. 10 నుంచి 12 ఏళ్ళ మధ్యలో వేయించవచ్చు అండి. ఇట్ కెన్ బి స్టార్టెడ్ ఎట్ 9 years, అంటే 9 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత వేయించవచ్చు. యూజువల్గా మనకి 26 సంవత్సరాల వరకు కూడా మనం వ్యాక్సిన్ అయితే వేయించుకోవచ్చు. దాంట్లో సార్ చెప్పినట్టు 10 మెయిన్ మామూలుగా మనం రికమెండ్ చేసేది 10 నుంచి 12 ఏళ్ళ పిల్లల్లో చెప్తాం. దాంట్లో 2 డోసెస్ ఉంటాయండి, 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. క్వాడ్రివాలెంట్ అని, బైవాలెంట్ అని ఉంటుంది. అవి మామూలుగా స్ట్రెయిన్స్. యూజువల్గా మనము క్వాడ్రివాలెంట్ ప్రిఫర్ చేస్తాము. 3 డోసెస్ వేస్తాము. 0, 2, 6 నెలలకు. అంటే ఇప్పుడు 18 సంవత్సరాల వాళ్ళని తీసుకెళ్తే కనుక వాళ్ళకి జనవరి మంత్కి ఒకటి వేస్తే, మళ్ళీ మార్చికి ఒకటి, మళ్ళీ జూన్కి ఒకటి. బెటర్ మనకి పెళ్ళి కాకముందే వేయించుకుంటే బెటర్, లేదా ప్రేయర్ టు సెక్చువల్ ఎక్స్పోజర్. సో యూజువల్గా ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే కనుక కళ్ళు తిరిగి కొంతమందికి ఉంటుందండి, బట్ అది చాలా రేరు. సో ఇచ్చే ముందు మనం జస్ట్ ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పేషెంట్ని మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి. వేరే వ్యాక్సిన్ ఏంటంటే ఇప్పుడు డీబీటీ కానీ, హిమోఫిలస్ కానీ, న్యూమోకోకల్ కానీ, ఎంఎంఆర్ కానీ అవన్నీ వేపిస్తే మనం పిల్లల్ని వెంటనే డాక్టర్ గారు బయటకు తీసుకెళ్ళిపోమంటారు, పాలిమంటాం, అట్లా చెప్తాం. ఈ వ్యాక్సిన్ ఒక్కటి మాత్రం ఒక 20 నిమిషాల పాటు మనం అక్కడే కూర్చోబెట్టి అబ్జర్వేషన్ నుంచి తర్వాత పంపించేస్తాం. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వ్యాక్సిన్ ఇవ్వకూడదు. సో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే మూఢనమ్మకాలు, అపనమ్మకాలు, నిజాలు అసలు ఏంటి. మామూలుగా మనకుండే మూఢనమ్మకం ఏంటి అంటే కనుక ఇన్ని వ్యాక్సిన్స్ వేపిస్తే పిల్లలు రోగనిరోధక శక్తి ఎట్లా వస్తుంది, పిల్లలు న్యాచురల్గా రావాలి, మా కాలంలో వ్యాక్సిన్స్ అనేవి లేవు. ఆ కాలంలో మనకి గమనిస్తే కనుక పిల్లల మోర్టాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువ. అంటే పిల్లల్లో ఒకప్పుడు 1000 మంది పిల్లల్లో 10 మంది పిల్లలు చనిపోయేవాళ్ళని, విరోచనాలు అవ్వడం కానీ, మెదడువాపు వ్యాధి కానీ. ఇప్పుడు అదే తగ్గి మనకి 2% వచ్చింది. ఇది మెయిన్ వ్యాక్సిన్స్ ఇవ్వటం వల్ల. సో మన రోగనిరోధక శక్తి అనేది 10 మిలియన్ యాంటీజెన్స్ అంటే 10 లక్షల యాంటీజెన్స్ ఒకేసారి మన బాడీలోకి ఇచ్చినప్పటికీ కూడా మన బాడీ రియాక్ట్ అయ్యే శక్తి మనకు ఉంది. ఇంకోటి ఏంటంటే కనుక కాంబినేషన్ వ్యాక్సిన్స్ వేపిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లల్లో, వ్యాక్సిన్ వికటిస్తుంది, సరిగ్గా పనిచేయదు. ఇవన్నీ మనకు కామన్గా పెద్దవాళ్ళు చెప్పేది, లేదా మనకు మనం అనుకునేది. బట్ అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మామూలుగా 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి ఇప్పుడు మనం 6 కలిపి వేస్తాము. పెంటాక్సిన్ వ్యాక్సిన్ ఉంటుంది, హెక్సాక్సిన్ వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అవన్నీ కలిపే వేస్తాం. అవి వేయటం వల్ల ఇంకా మంచి ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. మెయిన్ చిన్న దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, లేదా బరువు తక్కువ ఉండటం కానీ, ఇవన్నీ మనకి కాంట్రా ఇండికేషన్స్. అంటే కంపల్సరీ వ్యాక్సిన్ వేయించకూడదు అంటే ఏమీ లేదు, శుభ్రంగా వేయించుకోవచ్చు. సో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలండి వ్యాక్సిన్కి. స్టార్టింగ్ చూపించుకున్నట్టు మీరుగా కూడా చెక్ చేసుకోవచ్చు. వ్యాక్సిన్ వైల్ మానిటర్ అని చెప్తే వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ కానీ, వచ్చే ఆయమ్మలు కానీ, ఇంటి దగ్గరికి వచ్చి వేసేవాళ్ళు కానీ మీకు అది చూపిస్తారు. సో మీరు అది వైట్ కలర్ ఉంది, లేదా వైట్ కంటే కొంచెం కలర్ తగ్గింది అని చెప్పినా కూడా మీరు చూసి వేయించుకోవచ్చు. లేదా అది కంప్లీట్ డార్క్ అయిపోయింది అంటే కనుక మీరే చెప్పొచ్చు, అమ్మ ఈ వ్యాక్సిన్ వేయకూడదు, మా పిల్లలకి మేము వేయించాము. సో ఆ కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి. మెయిన్ తల్లిదండ్రులకి మనం ఈ వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి. ప్రతి ఒక్క వ్యాక్సిన్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే మామూలుగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అంతే. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమై మనం వేయించుకోవాలా వేయించుకోకూడదు అనేది తెలుస్తుంది.
యూజువల్గా ఒక వ్యాక్సిన్ని మనం యూస్ చేయాలంటే కనుక, అంటే ఇప్పుడు సెలైన్ కానీ ఏదైనా కలిపితే వితిన్ 4 గంటల్లో కంపల్సరీ ఆ వ్యాక్సిన్ యూస్ చేయాలి. డిస్పోజబుల్ సిరంజెస్ మాత్రమే వాడాలి. థ్యాంక్ యూ. ఆల్ వ్యాక్సిన్స్ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మార్గారు వందలు సంప్రదిస్తారు. డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్, మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వచ్చే శనివారం మనకి రజనీకాంత్ గారు అని ఈఎన్టీ సర్జన్. కొంతమందికి చెవిలో ఓరు వస్తుంది, చెవిలో ఓర్లాగా కనిపిస్తుంది, ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఏమిటి అన్న దాని గురించి డాక్టర్ గారు మాట్లాడతారు. దాన్ని టినిటస్ అంటారు. అది ఎందుకు వస్తుంది, ఏమిటి అన్న విషయాలు డాక్టర్ గారు తెలియజేస్తారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.